థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా మీద ఎంత పెద్ద బరువుని తగ్గించేశావంటే నువ్వే కరెక్ట్. నిజం కూడా. అసలు నీ గురించి ఈ విధంగా ఆలోచించటంలో తప్పు నాదే. కానీ ఎక్కడో మూల నాలో ఆ ఫీలింగ్ ఉండేది, నువ్వు ఇలాంటివన్నీ చెయ్యవని, నువ్వు తప్పు చేయలేవని, నాన్నమ్మ చాయిస్ ఎప్పుడూ తప్పు కాదని. కానీ అలా అని నా మనసు ఆలోచించింది, కానీ బుర్ర ఆలోచించలేదు. కళ్ళ ముందు ఆ వీడియో ఉంది, దాన్ని చూసిన తర్వాత నేను కానీ నువ్వన్నీ చక్కదిద్దావు. ఇప్పుడు మా నాన్నమ్మ పరిస్థితి బాగైపోతుంది. నా పేరు, రెప్యుటేషన్, నా కెరీర్, వీటి మీద ఏమీ ప్రభావం పడదు. ఇదంతా కేవలం నీ నమ్మకం వల్లనే సాధ్యపడింది. ఎందుకంటే నీకు నీ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు నాకు కూడా నీ మీద నమ్మకం ఏర్పడింది. ఆయన వచ్చేసినట్టున్నారు. ఇప్పుడే ఆయనకి సీడీ చూపిస్తాను. నా ఈ కళ కూడా నిజమైపోతుంది. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఫైనల్లీ రేపొద్దుని కళ్ళ జోడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పొద్దుటి వరకు తన ఇన్నోసెన్స్ కి ప్రూఫ్ ఏమీ దొరకదు కదా. దాని సెలబ్రేషన్ ఇవాళ చేద్దామా రేపా? సెలబ్రేషన్ అయితే చేసుకోవాల్సిందే. ఏ సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు? నేను ఇప్పుడే ఆ ప్రజ్ఞ తన రూమ్ లోంచి బయటకు వస్తుంటే చూశాను. తను చాలా సంతోషంగా కనిపించింది. తన సంతోషం చూస్తుంటే తనకేదో సాక్ష్యం దొరికిందనిపిస్తుంది. ఇంకా అభి కూడా వచ్చేశాడు. వాట్? ఏమండి? నేను ప్రూఫ్ తీసుకొచ్చాను. నేను మీకు చెప్పాను కదా నేనేం చెయ్యలేదు అని. చూడండి, 24 గంటలు కాకుండానే దానికంటే ముందే నేను నిరపరాధననే సాక్షి నా చేతిలో ఉంది. ఈ సీడీలో ఇందులో సీసీటీవీ కెమెరా రికార్డింగ్ ఉంది. దీంతో అన్ని నిరూపించబడతాయి నేనేమీ చెయ్యలేదు అని. ఆ వీడియో నా మీద నింద మాత్రమే. ఇదంతా ఎవరు ప్లాన్ చేశారో అది కూడా మీకు తెలిసిపోతుంది. ఈ సీడీ ఇప్పుడే నిరూపిస్తుంది నేను క్యారెక్టర్లెస్ కాదని. నాన్నమ్మకి పరిస్థితి రావడానికి కూడా నేను కారణం కాదు, ఇంకెవరో ఉన్నారు. వీటన్నిటికీ వాళ్లే బాధ్యులు, ఏవైతే ఇంట్లో జరుగుతున్నాయో. మీరు వింటున్నారు కదా? నాకు తెలుసు మీకు నమ్మకమే కలగడం లేదనుకుంటాను. నాకు ప్రూఫ్ దొరికింది అని. నువ్వేం చెప్తున్నావు? కొంచెం గట్టిగా చెప్పు, నాకు వినబడడం లేదు. ఇప్పుడు చెప్పు. మీరు మ్యూజిక్ వింటున్నారా? నేను వినకూడదా? అంటే మీరు అసలు నా మాటలు వినలేదా? నీ వాగుడు వినడానికి నా దగ్గర టైం లేదు. ఇంకా నాకు చాలా పనులున్నాయి. నేను ట్రాక్స్ వింటున్నాను, వాటిని నేను అప్రూవ్ చేయాలి. అయినా నేను నీకెందుకు చెప్తున్నాను ఇవన్నీ? ప్లీజ్ ప్లీజ్, మీరు వినలేదంటే పర్వాలేదు. మీరు ఇప్పుడు వినండి. నేను ప్రూఫ్ తీసుకొచ్చాను. ఎలాంటి ప్రూఫ్? నువ్వు వైశాలి వదినతో చెప్పించావా అలాంటిదా? కాదు కాదు, నేను నిరపరాధిని అన్న ప్రూఫ్ 24 గంటల్లోపు చూడండి ఈ సీడీలో ఉంది. ఇందులో నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? నీకు దెబ్బలేం తగలేదు కదా? ఇంతకీ నువ్వు ఎలా పడ్డావు? తనకి కాల్ జారింది. మెల్లగా పద. కమాన్. ఇంతకీ ఎలా పడ్డావో చెప్పు ముందు. జాగ్రత్త జాగ్రత్త. నువ్వు ఇంత పెద్దదాన్ని అయ్యావు కానీ చిన్న పిల్లలా పడిపోతుంటావు. ఎక్కడ చెప్పు? ఇక్కడ నొప్పి? ఇక్కడేనా? టెన్షన్ పడకు. కానీ నువ్వు అక్కడ పడిపోయినప్పుడు రైట్ లెగ్ కదా నొప్పి, మరి ఇప్పుడు లెఫ్ట్ కాలు ఎందుకు నొప్పి పెడుతుంది? 2 కాళ్ళు నొప్పి పెడుతున్నాయి.
భరిస్తుంది నేను కాబట్టి నాకు తెలుస్తుంది. రిలాక్స్ తను. నీకేమనిపిస్తుంది? నాటకం ఆడుతుందనా? ఎంత నొప్పితో ఉందో చూసావా నువ్వు? నొప్పి పెడుతుంది తనకి. బాగా నొప్పి పెడుతుందా? నెమ్మదిగా తను. అబ్బే చాలా రిలాక్స్ రిలాక్స్. నేను పని చేస్తాను, నేను స్ప్రే రాస్తాను, దాంతో రిలీఫ్ గా ఉంటుంది. నువ్వు స్ప్రే. నేను స్ప్రే తీసుకొస్తాను. త్వరగా రా అభి. ఐల్ బి బ్యాక్. సో సారీ. వాట్స్ రాంగ్ విత్ యు? పిచ్చిగానే ఎక్కిందా నీకు? బుర్ర ఏమైనా పాడైందా? ఎలా నెట్టేసావు నన్ను? నీకు తెలుసా నాకెంత నొప్పి పెడుతుందో? ఐఎమ్ సో సారీ స్వీట్ హార్ట్. ఇప్పుడు నీకు నొప్పి పెడతాను చూడు, అంతకంటే ఎక్కువ నొప్పి పెట్టేది. ఒకవేళ ఆ కళ్ళు చూడు అన్నయ్యకి సీడీ చూపించేస్తే, నేను ఎలాగైనా అన్నయ్యకి ఆ సీడీ చూపించకుండా కళ్ళ చూడని ఆపాలనుకున్నాను. అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది. అందుకే నువ్వు నన్ను తోసేసావా ఆలియా? దానివల్ల అభిని డైవర్ట్ చేయడానికి? యా స్వీట్ హార్ట్. స్మార్ట్ గర్ల్. అరే నేను కూడా స్మార్ట్ గానే ఉంటాను. నీకు తెలుసా, ముందు నేనే నిన్ను తోయాలనుకున్నాను, కానీ ఆలియానే తోసేసింది నిన్ను. అబ్బా అంత స్మార్ట్ అయితే అభి ముందు ఏం మాట్లాడుతున్నావు? ఈ కాలు కాదు కదా ఆ కాలు అని. ప్లీజ్ ఇంకేం మాట్లాడుకు. ఆల్రెడీ ఇక్కడ చాలా టెన్షన్ లో ఉన్నాం మేము. అరే ఈ టెన్షన్ ఇప్పుడు ఇంకా పెరగబోతుంది. ఆ ప్రజ్ఞ ఇప్పుడిప్పుడే అభి వెనకాల వెళ్ళింది. మీరు చూడలేదా? ఒకవేళ తను అభికి ఆ సీడీ చూపించిందంటే అందరం కలిసి దూకడమే. మరి ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? వెళ్ళి అక్కడ ఆపు ఆ కళ్ళజోడిని. నేను ఒక్కదాన్ని ఎలా ఆపుతాను? ఏ ఇప్పుడే కదా అన్నావు నేను స్మార్ట్ వచ్చేస్తాను ఇచ్చేస్తాను అని. మీరు ఇప్పుడు మీ కాళ్ళకి బుర్రకి పని చెప్పి వెంటనే ఆ కళ్ళజోడిని ఆపండి. అన్నయ్యకి సీడీ చూపించకుండా. గో ఫాస్ట్. సరేలే వెళ్తున్నాను. అసలు తనని తోసేసి ఉండాల్సింది. అరే చిల్. అన్నయ్య వెళ్ళాడు కదా స్ప్రే తీసుకురావడానికి. ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి ఫైన్. సో సారీ స్వీట్ హార్ట్. నువ్వు ఆల్రెడీ వెతికావు కదా, ఒకవేళ దొరికినా కూడా ఎక్కడో కనబడకుండా దాచుంటాం. నేనే వెతుక్కోవాలి. ఎవడైనా ఫ్రిడ్జ్లో స్ప్రే పెడతాడా? ఏంటి నిన్నెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఏదనుకుంటాం అది ఎప్పుడు చేయవే. కానీ మీరేం చెప్తే నేను వచ్చేస్తాను. అరే వినండి. ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను ఆ సీడీ తీసుకొచ్చాను. అభి అది ఏమైంది? అలా తడబడుతున్నారు ఎందుకు? అది తనుకి నొప్పి బాగా ఎక్కువైంది. కాళ్ళలోంచి చేతుల్లోంచి నడుముకి మొత్తం బాడీ అంతా నొప్పి పెడుతుంది. ఆఖరికి జుట్టు లోపల కూడా నొప్పి పెడుతుందట. జుట్టులోనా? నొప్పి బాడీలో ఇలా ఇలా గుండ్రంగా తిరుగుతూనే ఉందంట. పాపం తనకలా పాపం తనకు నిజంగానే చాలా నొప్పిగా ఉంది. అభి వెళ్ళాడు కదా, ఇప్పుడు తగ్గుతుందనుకుంటాను. తప్పించుకున్న వైశాలి, ఏం ఎంట్రీ ఇచ్చావులే. నువ్వు టైంకి రాకపోయింటే ఆలియా తను ఇద్దరు దొరికిపోయేవారు. వాళ్లతో పాటు నువ్వు కూడా. మళ్ళీ సీడీ చూడలేకపోయారు. ఏం పర్వాలేదు, రాత్రికి తిరిగి వచ్చాక అప్పుడు చూపిస్తాను. ఏమైనా తెలిసిందా? ప్రజ్ఞవదనికి ఏదైనా ప్రూఫ్ దొరికిందా? అక్క ప్రయత్నం చేస్తుంది. మరి అభి 24 గంటలు టైం ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆ టైం కూడా అయిపోవచ్చింది. మనం ఇంతకీ ఇప్పుడు ఏం చేయాలి? ప్రవీణ్, ఇప్పుడు ఎవరు ఏమన్నా నాకు అక్క మీద పూర్తి నమ్మకం ఉంది. ఐఎమ్ షూర్ అక్క టైంకి తనని తాను నిరపరాధాన్ని నిరూపించుకొని చూపిస్తుంది. ప్రవీణ్, నీ వల్లే బావగారు అక్కని ఇంట్లోంచి ఐ థింక్ నేను ఇక బయలుదేరతాను.
ఏమండి ఏమండి ఏంటి నేను మీకు చెప్పాలనుకున్నది ఇప్పుడు నేను మాట్లాడను, కావాలంటే రేపు మాట్లాడుకుందాం, పడుకుంటున్నాం. కానీ ఉదయం వరకు అర్థం కావట్లేదా? ఏం మాట్లాడాలన్నా రేపు మాట్లాడుకుందాం. చూస్తే చాలా అలసిపోయినట్టున్నారు. ఇప్పుడు లేపడం కూడా కరెక్ట్ కాదు. రేపు పొద్దున్న లేవగానే నేను ఈ సీడీ చూపిస్తాను. ఇవాళకి నేను గదిలోనే పడుకుంటాను. లేకపోతే ఉదయం లేవగానే ఆయన వెళ్ళిపోతే ఏదో ఒకటి చేసి రేపు పొద్దున్నే ఆయనకి నేను ఈ ప్రూఫ్ చూపించి తీరాల్సిందే. నాకు తెలుసు 24 గంటలు కాదు కదా, 24 రోజుల్లో కూడా నువ్వు నిరపరాధివని ప్రూవ్ చేసుకోలేవు. నేను ముందే చెప్పాను, ఈ కళ్ళ జోడిని అదే రోజు మన ఇంట్లోంచి తన్ని గెంటేయాల్సిందని. అయినా ఇప్పుడేం మించిపోలేదు. ఇప్పటికైనా గంటేయచ్చు. తప్పకుండా. అయినా నువ్వు నన్ను ఇంట్లోంచి గెంటేయాలనుకున్నావు కదా. ఇప్పుడు తెలిసిందా, కొత్తవి 9 రోజులైతే పాతవి 100 రోజులట. యువర్ టైమ్ ఇస్ ఓవర్ నౌ. నీ సామాన్లు ప్యాక్ చేసుకో, ఇక్కడ నుంచి బయలుదేరు. వినపడలేదా నీకు? ఈ ఇంట్లోంచి బయటకు నడు. నీ సామాను ప్యాక్ చేసుకునే టైం కూడా నీకు లేదు. తను అలా వినదు. నేనే తనని లాక్కుపోయి ఈ ఇంట్లోంచి గెంటేస్తాను. వద్దు వద్దు. నా సీడీ ఇక్కడే కదా పెట్టాను. ఎక్కడ పోయింది? ఎవరెక్కడ? ఎవరు? ఎవరక్కడ? అసలు నాకేం జరుగుతోంది? అతి కష్టం మీద ఒక్క సాక్ష్యం దొరికింది, అది కూడా చేయి జారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సీడీ ఎందుకు దొంగిలించావు?
అంటే నీకు తెలుసు అన్నమాట ఆ సీడీ నాకెంత ఇంపార్టెంటో. అదొక్కటే సాక్ష్యం నేను నిరపరాధన నిరూపించుకోవడానికి నీకు తెలుసు. చూడు చూడు ప్లీజ్ ప్లీజ్ ఆ సీడీ నాకు ఇచ్చి, నేనెవ్వరికీ ఏమీ చెప్పను దీని గురించి. చూడు ఆ సీడీ నాకు తిరిగిచ్చే, లేకపోతే నా జీవితం. నాకు ఆ సీడీ తిరిగిచ్చే. అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరు నా మాట నమ్ముతారు? ఎవరు ఒప్పుకుంటారు నా చేతుల్లో నుంచి ఆ సాక్ష్యాన్ని లాక్కొని వెళ్ళిపోయారంటే? ఆఖరి అవకాశం, చివరి ఆశ అంతా అయిపోయింది. ఈ గుర్తులు ఒకవేళ తనవే అనుకుంటాను. నా దగ్గర నుంచి సీడీ లాక్కుని వెళ్ళిన వాళ్ళు. ఈ అడుగులు ఇంట్లోకి వెళ్తున్నాయంటే తన ఇంట్లోనే. ఈ కాళ్ళ గుర్తులు ఇక్కడికొచ్చి ఆగిపోయాయంటే సీడీ నా నిజాయితీకి సాక్ష్యం. ఈ కాలి కుర్తిలా ఒకటి పూర్తిగా ఒకటి సగం ఇలా ఎందుకున్నాయి? అర్థమైంది. ఈ కాలి గుర్తులు ఎవరివో నాకు అర్థమైంది. నువ్వే చేసావు కదా ఇదంతా? అవును, నేనే. నువ్వే ఆ ఎంఎంఎస్ తయారు చేసావు. ఇవాళ సీడీ దొంగలించావు. అవును, అన్నీ నేనే చేశాను. ఏ ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యంగా కాదు, బాధగా ఉంది. ఎందుకంటే నేనెందుకు ఆలోచించలేదు ఇంత నీచమైన పని నువ్వు తప్ప ఇంకెవరు చేయగలరు అని. నా భర్త దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయడానికి నువ్వు ఇంత నీచానికి దిగజారుతావా? వెలుగులో నువ్వేవీ చెయ్యలేకపోయావు, అందుకని చీకటి నించుకున్నావా? నువ్వు నన్ను నా కుటుంబం ముందు క్యారెక్టర్లెస్ అని నిరూపించాలనుకున్నావా? క్యారెక్టర్ అసలు నీకు లేదు. నీకు తెలుసా నువ్వు చేసిన ఈ పని వల్ల నాకు, మా ఆయనకి, అమ్మమ్మకి ఎంత బాధ కలిగిందో? ఏం చేశాను నేను నీకు అసలు? ఎందుకు అసలు నా మీద నువ్వు పగ తీర్చుకుంటున్నావు? ఇది నువ్వు నన్ను అడుగుతున్నావా? నువ్వు అభి లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. నువ్వు అభికి దగ్గర అవుతున్నావు, నాకు అభి దూరం అయిపోతున్నాడు. అదే అభి నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. నన్ను కలవడానికి ప్రతి క్షణం సాకులు వెతికేవాడు. నీకు తెలుసా ఇప్పుడు నన్ను ఎందుకు కలవట్లేదు? తన్ని నా దగ్గరికి రాకుండా నువ్వే అడ్డుపడుతున్నావు. నువ్వు అభి దృష్టిలో దిగజారిపోవాలని నేను అనుకున్నాను. తన జీవితంలోంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. కానీ నాకు తెలియలేదు ఇంతలా ఇవన్నీ జరుగుతాయని. లేకపోతే తనకి నేను ఎప్పటికీ చెప్పేదాన్ని కాదు నిన్ను పెళ్లి చేసుకోమని. కొన్ని రోజుల తర్వాత అన్ని మామూలు అయిపోతాయిలే అనుకున్నాను. అప్పుడు నిన్ను 4 బాది ఇంట్లోంచి బయటకు గెంటాలనుకున్నాను. కానీ లేదే, నువ్వు ఇంటికి అతుక్కునుండిపోయావు. నేను కేవలం నిన్ను అభితో ఉండడానికి పర్మిషన్ ఇచ్చానంతే. తన మీద ఎలాంటి హక్కు ఇవ్వలేదు. నువ్వు తన్ని నీ భర్త అనుకోవడానికి. నువ్వు కేవలం అభినే కాదు, నా కెరీర్ని కూడా నా నుంచి దోచుకున్నావు. నన్నెవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి చోట ఇదే న్యూస్, నేను అభితో ఉండటం లేదని. ప్రతి చోట నువ్వే న్యూస్ లో ఉన్నావు. ప్రతి ఒక్కరు నీతో డీల్ చేయాలనుకుంటున్నారు, కేవలం నీతోనే. ఒక్క విషయం జాగ్రత్తగా విను. నువ్వు అభిని, నానమ్మని ఏం మాయ చేసావు, కానీ అది ఇంకెక్కువ రోజులు పనిచేయదు. ఎందుకంటే ఇక నేను అది ఏమాత్రం భరించలేను. ఇక అభి నీ దగ్గరికి రావటం నేనే మాత్రం భరించలేను. అభి పేరునున్న ఈ మంగళసూత్రం నీ మెళ్ళ ఉంది చూడు. ఇక చాలు, చాలా భరించాను ఇప్పటికే. అభిని ఇప్పటికే నీ లైఫ్ లోంచి వేరు చేశాను. ఇప్పుడు ఈ మంగళసూత్రాన్ని కూడా తీసేస్తాను. తీసేదాన్ని.
జాగ్రత్త. నీ హద్దేమిటో మర్చిపోయే విధంగా నీ స్వార్థాన్ని అంతగా పెంచుకోకు. ఈ మంగళసూత్రాన్ని నువ్వు వేసుకోవడం కాదు కదా, కనీసం తాకే అర్హత కూడా లేదు నీకు. నా భర్త దృష్టిలో నన్ను దిగజార్చాలి అనుకున్నావు కదా. నేను ఆయనకి సాక్ష్యం చూపించిన తర్వాత కనీసం నీ మొహం కూడా చూడరు. అప్పుడు నువ్వు ఇంటి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతావు. నువ్వు ఈ విధంగా చేయగలనని అనుకుంటున్నావా? అనుకోవడం కాదు, చేసి చూపిస్తాను. ఈ సీడీ, ఈ సాక్ష్యం దీన్నెవ్వరూ నా నుంచి దూరం చేయలేరు. జరుగు.